నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. కూరగాయల రేట్లు చూస్తే సామాన్యులు భయపడిపోతున్నారు. కిలో టమాటా 100 రూపాయలు, వంకాయ 120కి చేరింది. వరంగల్ జిల్లాలో మండిపోతున్న కూరగాయల రేట్లపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. ఏ వస్తువు కొనాలన్నా సామాన్యులు భయపడే పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కూరగాయల మార్కెట్లో ప్రతి అంశం అంటే కూరగాయలతో పాటుగా మాంసము, అలాగే వెల్లుల్లిపాయ, ఇలా ఏ వస్తువు తీసుకున్నా ఉప్పు, పప్పు, మాంసం వరకు ప్రతి వస్తువు కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో పెరిగి ఉన్నాయి. సార్, మొత్తం అది ఎంత ఖర్చు అయింది? మీరు దాదాపు ఒక బ్యాగ్ 900 రూపాయలు అనుకున్నా. 900 రూపాయలు అయింది. ఒకటి ఆనకాయ అంటే 80 రూపాయలు అట. వంకాయ 100 రూపాయల కిలో, అంటే 120 రూపాయలు అని మనం కిలో తీసుకున్నాం కాబట్టి అది. దొండకాయ 80 రూపాయల కిలో. తర్వాత ఏంటిది మన దొండకాయ, అది 100 రూపాయల కిలో. అన్నీ వందలే ఉన్నాయి, ఎంత ఏం లేదు. కిలో పావు కిలో తీసుకుంటే 30 రూపాయలు పావు కిలో. అరే కిలో తీసుకున్నాం కాబట్టి 180 రూపాయలు తీసుకుంటాను. మీరు చెప్పండి సార్, అంటే ఎట్లా ఉంది అంటే రేట్ల పరిస్థితి చూస్తే ఎట్లా? ప్రతి కూరగాయలు విపరీతమైన రేట్లు అధిక ధరలతో మండిపోతున్నాయి. టమాటాలు కానీ, వంకాయలు కానీ, పచ్చిమిర్చి కానీ, ఉల్లిగడ్డ కానీ, ఆలుగడ్డ కానీ, అల్లం, వెల్లుల్లి ఏది చూసినా అధిక ధరలతోనే సామాన్యం తట్టుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ఎంతకు పెట్టుకున్నారు? టమాటా 100 రూపాయలు పెట్టుకున్నాం, వంకాయ 100 రూపాయలు పెట్టుకున్నాం. అంటే ఈ రేట్లు ఓకేనా? లేదు, చాలా ఎక్కువ ఉన్నాయి. ఉల్లిగడ్డ 80 రూపాయల కిలో కొన్నాం. అన్ని అధిక ధరలతో మండిపోతున్నాయి. ఎట్లా మీరు మార్కెట్కి వచ్చారు, కొనాలంటే ఏమనుకుంటారు? కొనాలంటే భయం అవుతుంది సార్. ఏమి కొందామన్నా మస్తు రేట్లు ఉన్నాయి. టమాటా 100, 60, 70 రూపాయలకు అరకిలో, పావు కిలో. పచ్చిమిరపకాయలైనా, కొత్తిమీర అయినా 70 రూపాయలు, 80 రూపాయల కొత్తిమీర కట్ట, ఒక్క కట్ట. అట్లా రేట్లు బాగున్నాయి, మండి పడుతున్నాయి అన్ని రేట్లు. ఏది కొనబోదన్నా అట్లే. ఉల్లిగడ్డ కూడా అట్లే రేటు ఉన్నాయి బాగా. అన్ని రేట్లు పెరిగినాయి. పప్పులు, గిప్పులైన, ఎల్లిపాయలు, ఎల్లిగడ్డ, అల్లం, అన్ని రేట్లు బాగా పెరుగుతున్నాయి. పెరుగుతా మీకేం సమస్య అయితే? మరి అవుతుంది కదా సార్. ఏమైతే మనం 1000 రూపాయలు 2000 తెస్తే కూడా సరిపోతలేవు. అసలు ఏం సరిపోతాయి మనకు? సరిపోవు కదా, అంత రేటు పెరిగినాయి కూరగాయలకు. ఏం కొంటాం మనం? ఏం కొంటాం ఏంటట్టున్నది? తినేది తప్పట్లేదా? రేట్లు పెరగడానికి గల కారణాలను ఒకసారి అధ్యయనం చేసి వెంటనే సామాన్యులకు అందుబాటులో ఉండేలాగా సరుకును తీసుకురావాల్సిన పరిస్థితులు ఉన్నాయని సామాన్యులు కోరుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు, గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఉప్పు, పప్పు, అలాగే ఏ వస్తువు కొనాలన్నా చాలా భారం ఉంది. గతంతో పోలిస్తే కనీసం 20 నుంచి 25 రూపాయలు పెరగడం, దానివల్ల బడ్జెట్, తమ నెలవారీ బడ్జెట్ పెరిగిపోతుందని సామాన్యులు బాధపడుతున్నారు.